హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే మీనాక్షికి భరత్ ఊరెళ్ళాడని 4 రోజుల తర్వాత వస్తాడని నచ్చచెప్పి అక్కడి నుంచి లోపలికైతే పంపించేస్తుంది. ఇదంతా చూసిన పల్లవి అయితే ఇక అవని దగ్గరకు వచ్చి, ఏంటి మీ తమ్ముడు ఇక రాడని చెప్తే మీ అమ్మ మీనాక్షి గుండె పగిలి చస్తుందని బాగానే కవర్ చేసావే అంటూ ఇక పల్లవి మాట్లాడడంతో ఒక్కసారిగా అవని కోపంగా పల్లవి మీద చెయ్యెత్తుతుంది. ఇక పల్లవి అయితే, ఏంటి ప్రతిసారి నువ్వు నన్ను కొట్టడానికి చెయ్యెత్తితే అంత ఈజీగా నీతో దెబ్బలు తింటా అనుకుంటున్నావా ఏంటి? చూడు, నువ్వు ఒకటి మర్చిపోయావు. 4 రోజుల తర్వాతైనా సరే నీ తమ్ముడు ఇక్కడికి రాడన్న సంగతి నీకు తెలుసు కదా. అదేదో మీ అమ్మకి ఇప్పుడే చెప్పేస్తే మీ అమ్మ కాసేపు ఏడ్చి నిదానంగా మర్చిపోతుందిలే అని చెప్పి ఇంకా పల్లవి అయితే చాలా వెటకారంగా మాట్లాడుతుంటే అవని కోపాన్ని తట్టుకోలేక, చూడు, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? అసలు నీకు ఏం చెప్తే బుద్ధొస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇక అవని అయితే పల్లవిని అసహ్యించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కడ చూస్తే అక్షయ్ అయితే తనకి డబ్బులిచ్చే వాళ్ళు ఎవ్వరూ లేక తనలో తను ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అవని అయితే అక్షయ్కి నచ్చచెప్పి ఇంకా అక్షయ్తో, ఏవండి, ఏదో ఒక రకంగా నేను కూడా ట్రై చేస్తాను, మీరేం బాధపడకండి అంటూ ఇంకా అవని అయితే అక్షయ్కి చెబుతూ ఉంటుంది. ఇక ఉదయాన్నే వాళ్ళకి లోన్ ఇచ్చిన ఫైనాన్షియర్ అక్కడికి వచ్చి, ఏంటి ఇంకా డబ్బులు అరేంజ్ చేయలేదా? మీకు అక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర వర్క్ ఆగిపోయిన బుద్ధి లేదా అంటూ ఇక ఆ ఫైనాన్షియర్ అయితే నానా రచ్చ చేస్తాడు. ఇంకా కమల్ అయితే కోపాన్ని తట్టుకోలేక అతని చొక్కా పట్టుకుని, చూడండి, మీరు మాకిచ్చిన వారం రోజుల గడువులో 4 రోజులు పూర్తయింది, ఇంకా 2 రోజులు ఉంది. కానీ ఇంతలోనే మీరు మా వర్క్ ఆపి ఇలా ఇంటికొచ్చి నానా గొడవ చేయడం ఏమాత్రం కూడా బాగాలేదు అంటూ ఇక కమల్ అయితే అతని చొక్కా పట్టుకుని అతన్ని నిలదీస్తూ ఉంటే అతనైతే, ఏయ్ వదులు, ఏంటి రౌడీయిజం చేస్తున్నావు? చూడు, మీకు డబ్బులిచ్చింది కాక మీతో తన్నులు తినడానికి వచ్చా అనుకుంటున్నావా ఏంటి? చూడండి, నాకు డబ్బులిచ్చే వరకు మీరు చేసే పనిలో ఒక్క పని కూడా మొదలవదు. అలాగే మేము పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది ఇట్లా రౌడీయిజం చేస్తే అని చెప్పి ఇక ఆ ఫైనాన్షియర్ అయితే అక్షయ్ని అలాగే కమల్ని అందరినీ కూడా చెడమడ తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇంతలో అక్కడికి అవని ఫ్రెండ్ అయిన రమ్య అయితే వస్తుంది. ఇక రమ్యని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా అలాగే పల్లవి అయితే, ఎవరేమా కొత్తగా కనిపిస్తుంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే ఆశ్చర్యపోతూ చూస్తుంటే ఇక అవని, రమ్య వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక తనని లోపలికి తీసుకొస్తూ అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఫైనాన్షియర్ ఇక రమ్యని చూసి, నమస్తే మేడం, మీరేంటిక్కడ అని అంటుంటే, నా ఫ్రెండ్ కోసం వచ్చాను, మీరేంటిక్కడ అంటూ ఇక రమ్య అయితే వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఇక అవని అయితే, రమ్య వాళ్ళు మాకు అని అవని చెప్పబోతుంటే ఇక ఆ ఫైనాన్షియర్, మేడం, వీళ్ళు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసుకుంటామని షూరిటీగా చక్రధర్ గారు సంతకం పెడితే వీళ్ళకి 50 లక్షలు లోన్ ఇచ్చాం. కానీ ఆయన ఉన్నట్టుండి ఆయన పేరున్న యావదాస్తి వాళ్ళ భార్య పేరున రాశారు. ఆవిడేమో మాకు సంబంధం లేదు అని చేతులెత్తేసింది. ఉన్న పలంగా 50 లక్షలకి ఎటువంటి షూరిటీ లేకపోవడంతో మాకు పైనుంచి ఒత్తిడి ఏర్పడింది. అందుకే వీళ్ళని ఇమీడియట్లీ డబ్బు కట్టమంటున్నాం. కానీ వీళ్ళు కట్టకుండా ఇలా గొడవ పడుతున్నారు అంటూ ఇక అతనైతే రమ్యతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా రమ్య, ఏంటి అవని వాళ్ళ ఫ్యామిలీ మీ దగ్గర డబ్బులు లోన్ అప్పుగా తీసుకున్నారా? దానికోసం మీరు ఇంతలా గొడవ చేస్తున్నారా? అవని, ఏంటి ఇదంతా అని అంటుంటే, చెప్తానే, నేను నిన్ను దానికోసమే పిలిచాను అంటూ అవని అయితే ఇక జరిగిందంతా రమ్యతో చెప్పడంతో ఒక్కసారిగా రమ్య, ఏంటవని ఇంత జరుగుతుంటే ఇప్పుడా నువ్వు నాకు చెప్పేది? చూడు, నేను ఇండియాకి రావడానికి కారణమే కన్స్ట్రక్షన్ బిజినెస్ మొదలు పెట్టాలని. మరి అటువంటి బిజినెస్ చేసే మీ హస్బెండ్ ఇంత ప్రాబ్లంలో ఉంటే కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదా? ఈ ఫ్రెండ్ని హెల్ప్ అడగాలని అనిపించలేదా? చూడండి,
వీళ్ళ బిజినెస్ కి కావలసిన అమౌంట్ మొత్తాన్ని కూడా నేనిస్తాను. అలాగే వీళ్ళకిచ్చిన అమౌంట్ కూడా నేను మీకు హామీగా సంతకం పెడతాను. మీరు వీళ్ళని ఇబ్బంది పెట్టకండి అంటూ ఇక రమ్య అయితే వాళ్ళతో చాలా గట్టిగా చెప్తుంది. ఒక్కసారిగా వాళ్ళు, మేడం మీరే వీళ్ళకి షూరిటీగా ఉంటానంటే మేమెందుకు మేడం గొడవ చేస్తాం అని అనుకుంటూ ఇక వాళ్ళైతే లోపలికి వచ్చి అక్షయ్ని అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రమ్యని చూసిన పల్లవి అయితే చాలా అంటే చాలా షాక్ అయిపోతుంది. ఇక రమ్య దగ్గరకు వచ్చి, చూడండి మీరు ఏం చూసి ఈ షూరిటీ సంతకం పెడతా అన్నారు? అసలు మేం చేసే బిజినెస్ లో మాకు లాభాలు వస్తాయో రావో తెలీదు. అసలు తిరిగి మేము డబ్బు ఇవ్వగలమో లేదో కూడా తెలీదు. అట్లాంటిది మీరు ఇంత పెద్ద అమౌంట్ కి షూరిటీ సంతకం పెడతా అంటున్నారు. నిజంగా మీది చాలా గొప్ప స్నేహమే అంటూ పల్లవి అయితే ఒక విధంగా తనని భయపెడుతున్నట్టే మాట్లాడి మళ్ళీ ఏదో వాళ్ళకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇంతలో కమల్, ఏయ్ నువ్వెవరితో మాట్లాడనక్కర్లేదు. చూడు, నువ్వు ఎంత మాట్లాడకపోతే మాకు అంత మంచి జరుగుతుంది అంటూ కమల్ అయితే ఇక పల్లవి మీద విరుచుకుపడ్డంతో పల్లవి, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? మనకి ఇంత హెల్ప్ చేసినా తనకి థ్యాంక్స్ చెప్పడంలో తప్పేముంది? పైగా తను అవని యొక్క ఫ్రెండ్ అట అని అంటుంటే ఇంకా రమ్య అయితే, చూడండి అవని అంటే నాకు చాలా ఇష్టం. తనతో కలిసి చదువుకునే రోజుల్లో అవని తనకి లేకపోయినా సరే నాకు చాలా హెల్ప్ చేసింది. అలాగే తను గొప్పింటికి కోడలైంది. అప్పుడు కూడా తను ఎట్లాంటి గర్వం చూపించలేదు. పైగా తను చేసిన సహాయం నేనెన్నటికీ మర్చిపోలేను. తను చేసిన సహాయం వల్లే ఈరోజు నేను ఇట్లాంటి స్థితిలో ఉన్నాను అంటూ ఇంకా తనైతే అవని గురించి గొప్పగా చెప్తూ అందరి ముందు అవనిని పొగిడేస్తుంది. ఇక పల్లవి అయితే చాలా కష్టపడి ఆ ఫైనాన్షియర్ని రెచ్చగొట్టాను, కానీ ఇదొచ్చి ఇంత కామ్గా వాళ్ళని కూల్ చేసి పంపించేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా అవని ఫ్రెండ్తో అందరూ కూడా సంతోషంగా మాట్లాడతారు. అలాగే పార్వతి అయితే, అమ్మా రమ్య నువ్వు ఈ పూట మాతో కలిసి భోంచేయాలి అని అంటుంటే, అయ్యో లేదాంటీ, ఉన్న పలంగా అవని రమ్మని ఫోన్ చేస్తే కాదనలేక వచ్చాను. తను ఇంత పెద్ద సమస్యలో ఉందని అస్సలు తెలుసుకోలేకపోయాను. చూడవని, నువ్వు ఇంత పెద్ద సమస్యలో ఉన్నప్పుడు నాతో ఒక్క మాట చెప్పుండాల్సింది. నువ్వున్న పలంగా రమ్మంటే ఏమైందా అనుకున్నాను. చూడు, ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాటు చేయకు అంటూ ఇక తన ఫ్రెండ్ అయితే అవనితో చెప్తూ, చూడండి ఈసారి నేను మా హస్బెండ్తో కలిసి వస్తాను. అప్పుడు అవని తన చేతులతో భోజనాన్ని వండి పెట్టాలి. అవని నీ చేత్తో చేసే గుత్తొంకాయ కర్రీ అంటే నాకు అలాగే మా హస్బెండ్కి చాలా ఇష్టమే అంటూ ఇక తనైతే అవనితో కొద్దిసేపు సరదాగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా భరత్ అయితే జరిగిందంతా తలుచుకొని కోపంతో రగిలిపోతుంటాడు. ఇక రాజేశ్వరి అయితే భరత్ దగ్గరకు వచ్చి, నాన్న భరత్ ఏమైందిరా అని అడగడంతో, అమ్మా అసలు ఏం జరిగిందో తెలుసా? ఈరోజు ఆఫీస్ దగ్గరికి అవని వచ్చింది. నన్ను ఉన్న పలంగా తనతో పాటు ఇంటికి రమ్మని నానా గొడవ చేసింది. ముందుగానే పల్లవి అక్క అక్కడ ఏం జరుగుతుందో అంతా నాకు వీడియో తీసి పంపించింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అవని అక్క చెప్పిన మాటలకి నిజంగానే అదంతా నిజమని నేను కూడా పిచ్చివాళ్లాగా తన వెంట పరుగులు తీసేవాణ్ణి అని అంటుంటే, చూడు భరత్, అసలు ఏం జరిగింది? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటుంటే, అమ్మా ఏం జరుగుతుంది? మా అమ్మ మీనాక్షి చావు బతుకుల మధ్యలో ఉంది. తను అనారోగ్యంతో బాధపడుతుంది. నన్ను చూడకపోతే ఉండలేకపోతుంది అంటూ అవని వచ్చి ఆఫీస్ దగ్గర నానా గొడవ చేసింది. ఉన్న పలంగా నేను రాకపోతే తనే దగ్గరుండి మరీ వెంట పెట్టుకెళ్తానని నన్ను బలవంతంగా తీసుకెళ్లాలని చూసింది. నాకు ముందే తెలుసు కదా. పల్లవి అక్క పంపించిన వీడియోని చూసిన తర్వాత అవని అక్క ఎంతలా అబద్ధాలాడుతుందో, ఎట్లాంటి నాటకాలేస్తుందో నాకు అర్థమైంది. అయినా వాళ్ళందరూ కలిసి మరి ఇట్లా ప్రవర్తిస్తారు అస్సలు అనుకోలేదు అంటూ ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే రాజేశ్వరి తన మనసులో, భరత్ కన్న తల్లికి
ఆరోగ్యం బాగాలేదన్నా సరే తను వెళ్ళటం లేదు. పైగా నా కూతురు పల్లవి మాటలకి వీడు పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు నా నుంచి నా కొడుకుని ఎవ్వరూ విడదీయలేరు. ఇక నా భర్త చక్రధర్ని కూడా అక్కడి నుంచి రప్పించుకోవాలి అని చెప్పి ఇక రాజేశ్వరి తన మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో పల్లవి అయితే వస్తుంది. ఒక్కసారిగా పల్లవిని చూసిన భరత్ హాయ్ సిస్టర్ అంటూ ఇక పల్లవిని పలకరిస్తాడు. పల్లవి అయితే హాయ్ భరత్, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అక్క అవని చాలా ప్లాన్స్ చేస్తుంది నిన్ను తీసుకువెళ్ళడానికి. కానీ నువ్వు తెలివైన వాడివి. వాళ్ళని నమ్మకుండా ఒకే మాట మీద నిలబడ్డావు. నిన్ను చూస్తుంటే నా సొంత తమ్ముడిని చూసినట్టే అనిపిస్తుంది అంటూ ఇక పల్లవి అయితే భరత్తో మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న రాజేశ్వరి సొంత తమ్ముడిని చూడడం ఏంటే, తనే నీ సొంత తమ్ముడు అనుకో అంటూ ఇక రాజేశ్వరి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పల్లవి కాస్త కోపడ్డా. ఇంకా రాజేశ్వరి అన్న మాటలకి భరత్ కోసం అవును, తమ్ముడు లాంటి వాడివి కాదు, నా సొంత తమ్ముడివే. ఇక నుంచి నువ్వు నేను ఒక తల్లి బిడ్డలమే అన్నట్టుగా ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి భరత్ కూడా ఎంత మంచిదానివక్క, ఇన్ని రోజులు నీ మంచితనం తెలియక నేను కూడా అందరిలాగే నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను. సరే అక్క, అమ్మ నువ్వు మాట్లాడుకోండి, నాకు కాస్త ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అనుకుంటూ అక్కడి నుంచి భరత్ అయితే తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక రాజేశ్వరి అయితే పల్లవితో పల్లవి ఎప్పుడు కూడా నువ్వు భరత్ ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి, సొంత అక్క తమ్ముళ్లాగానే ఉండాలి అంటూ ఇంకా రాజేశ్వరి మాట్లాడుతుంటే మమ్మీ నీకేమన్నా పిచ్చి పట్టిందా, వాడు నా సొంత తమ్ముడేంటి అని అంటుంటే అదేంటి ఇప్పుడేక భరత్కి చెప్పావు అని అంటుంటే చూడు మమ్మీ, వాణ్ణి నమ్మించడం కోసం అలా చెప్పాను, అంతేగాని వాడు నా తమ్ముడని చెప్పకు. నా కొల్లంతా తేళ్లు జర్రెలు పాకుతున్నట్టుగా ఉంది. చూడు మామ్, వాడంటేనే నాకు అసహ్యం. వాడిక్కడ ఉంటుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. కానీ వేడి వల్ల అక్కడ అవనితో పాటు వాళ్ళమ్మ మీనాక్షి ఇద్దరు కూడా బాధపడ్డం చూడటం పట్టించే నా కోపాన్ని కాస్తైనా కంట్రోల్ చేసుకుంటున్నాను. చూడు మామ్, ఎన్నాలని వీణ్ణిక్కడే ఉంచి మేపుతావు, వీణ్ణి త్వరగా బయటకు గెంటేసేయ్ అంటూ పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి రాజేశ్వరి అయితే పల్లవి ఏం మాట్లాడుతున్నావు, భరత్ని బయటకు గెంటేయడమేంటి అని అంటుంటే అవును మామ్, ఆల్రెడీ అవని ఫ్రెండ్ ఆ ఇన్వెస్టర్లకి డబ్బు కోసం తనే షూరిటీ సంతకం పెట్టింది. ఇక వాళ్ళకి బిజినెస్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా తనే చూసుకుంటానని చెప్పింది. పైగా అవనికి తను చాలా బెస్ట్ ఫ్రెండ్ అంట. ఇక ఆ అక్షయ్ బిజినెస్ని మనమేం చేయలేమని అర్థమైపోయింది. ఇంకా ఈ భరత్ గడ్ ఇక్కడెందుకు అంటూ ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి రాజేశ్వరి అదేంటి పల్లవి అలా మాట్లాడుతున్నావు, భరత్ మనకి చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఉన్న పలంగా భరత్ని వెళ్ళిపోమంటే భరత్ మళ్ళీ బాధపడతాడు. పైగా తనిక్కడ ఉండడం వల్లే కదా అక్కడ అవనితో పాటు వాళ్ళమ్మ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడ్డమే కదా మనం కోరుకుంది అంటూ ఇక రాజేశ్వరి మాట్లాడుతుంటే అమ్మా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సరే, కానీ వీడు ఈ ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. వాడిక్కడ ఉండడం నాకు నచ్చట్లేదు. అయినా వీళ్ళకి మరొక ఇల్లు తీసి పెట్టచ్చు కదా, ఇక్కడెందుకు అంటూ ఇక పల్లవి మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక లాయర్ అయితే వస్తాడు. ఒక్కసారిగా లాయర్ని చూసిన పల్లవి మామ్, లాయర్ గారు ఎందుకు వచ్చారు అని అంటుంటే ఇక లాయర్ అయితే నమస్తే మేడం, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? రాజేశ్వరి మేడం నన్ను కొన్ని డాక్యుమెంట్స్ని రెడీ చేయమన్నారు మేడం, మీరు చెప్పినట్టుగానే డాక్యుమెంట్స్ని సిద్ధం చేశాను అని చెప్పడంతో ఇక రాజేశ్వరి అయితే పల్లవి ఆ డాక్యుమెంట్స్ చూసి ఏం గొడవ చేస్తుందని కంగారు పడుతూ లాయర్ గారు మనం తర్వాత మాట్లాడుకుందాం, మీరు వెళ్ళండి అని అంటుంటే ఆగండి మామ్, లాయర్ గారు ఏదో డాక్యుమెంట్స్ అంటున్నారు కదా, అదేంటో చూడనివ్వండి అంటూ పల్లవి అయితే చాలా ఆత్రతగా ఆ డాక్యుమెంట్స్ని చూస్తూ తీసుకుని మామ్, నాకు ఈ ఆస్తి మొత్తాన్ని నా పేరుకి రాసేలాగా డాక్యుమెంట్స్ సిద్ధం చేసి ఉంటుంది అంటూ పల్లవి తెగ సంబరపడిపోతూ ఆ డాక్యుమెంట్స్ చూడటంతో ఒక్కసారిగా తన యావదాస్తికి కూడా భరతే వారసుడు అన్న
అని ఆ డాక్యుమెంట్స్ లో రాసేసరికి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. మామ్ ఏంటిది అని అంటుంటే ఏమైంది బేబీ ఏమైంది అని అంటుంటే అదేంటి మామ్ ఈ ఏవదస్తికి ఆ భరత్ వారసుడేంటి అని అడగడంతో ఏంటి భరత్ వారసుడా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది లాయర్ గారండి మీతో నేను తర్వాత మాట్లాడతాను ముందు వాటిని తీసుకుని వెళ్ళండి అంటూ ఇక ఆ డాక్యుమెంట్స్ ని తీసుకుని లాయర్ చేతిలో పట్టి అక్కడి నుంచి అతన్ని పంపించేస్తుంది. ఇక రాజేశ్వర్ అయితే చూడు పల్లవి ఏదో పొరపాటున మిస్టేక్ అయి ఉంటుంది నేను తర్వాత లాయర్తో మాట్లాడతాను నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించద్దు ముందు ఇంటికెళ్ళు అని అంటుంటే ఇక పల్లవి అయితే రాజేశ్వరి తన దగ్గర ఏదో దాచిపెడుతుంది. పైగా యావదాస్తికి భరత్ వారసుడవడమేంటి ఎన్ని రోజులు నేను మామ్ చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్ముతున్నానా నేనేమన్నా కోల్పోతున్నానా అంటూ పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది. ఇక ఇక్కడ చూస్తే మీనాక్షి అయితే రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇక మీనాక్షి పరిస్థితి చాలా క్రిటికల్ గా తయారవుతుంది. ఇక చక్రధర్ అయితే మీనాక్షి స్పృహ తప్పి పడిపోవడంతో ఒక్కసారిగా కంగారు పడుతూ అమ్మా అవని అంటూ ఇంట్లో అందరినీ పిలుస్తాడు. ఇక అందరూ కూడా మీనాక్షి దగ్గరికి రావడంతో మీనాక్షి చాలా ఇబ్బంది పడుతుంది. ఇక డాక్టర్ అయితే ఇంటికి పిలిపించడంతో మీనాక్షికి చెకప్ చేసి చూడండి మీకు ఇంతకు ముందే చెప్పాను ఆవిడ ఎవరినో బాగా కలవరిస్తున్నారు అతన్ని చూడకపోతే ఆవిడ పరిస్థితి ఇంకా ఇంకా దిగజారిపోతుంది మీకు ఆవిడ ప్రాణాలతో బ్రతికుండడం ఇష్టం లేదా అంటూ ఇక డాక్టర్ అయితే అందరితో మాట్లాడడంతో ఒక్కసారిగా అవని డాక్టర్ మా అమ్మ మా తమ్ముడి కోసమే బాధపడుతుంది నేను వెళ్ళి మా తమ్ముడిని తీసుకొస్తాను మీరు మా అమ్మగారికి ఏం కాకుండా చూడండి అంటూ ఇక అవని అయితే డాక్టర్తో చెప్పడంతో డాక్టర్ చూడండి ఈవిడికి నయం అవ్వాలంటే వైద్యం వల్ల నయం అవ్వదు మీ తమ్ముడొస్తేనే ఆవిడ ఆరోగ్యం కుదుట పడుతుంది అంటూ అక్కడి నుంచి ఇక డాక్టర్ అయితే వెళ్ళిపోతాడు. చక్రధర్ అయితే అమ్మ అవని మీ అమ్మ పరిస్థితిని చూస్తుంటే నాకు భయంగా ఉందమ్మా అని అంటుంటే నాన్న ఎలా అయినా సరే భరత్ని నేను తీసుకొస్తాను అంటూ ఇంకా అవని అయితే అక్కడి నుంచి రాజేశ్వరి ఇంటికి వెళ్తుంది. ఇక రాజేశ్వరి అయితే అవనిని చూసి ఏంటి ఇప్పుడొచ్చో చూడు నేనేదో ఒకటి నచ్చ చెప్పి భరత్ని పంపిస్తాన్నాను కదా ఇలా ప్రతిసారి వచ్చి ఎందుకు ఇబ్బంది పెడతావు అని చెప్పి రాజేశ్వరి అయితే ఇక పల్లవి మీద అవని మీద విరుచుకుపడుతుంటే అవని చూడని పిన్ని మీరు ఏదో ఒకటి నచ్చ చెప్పేదాకా అక్కడ మా అమ్మ ప్రాణాలతో ఉండదు చూడండి మీకు ఇప్పటికే చాలా అవకాశం ఇచ్చాను కానీ మీరు మాత్రం భరత్కి ఏ రకంగానూ నచ్చ చెప్పలేదు అలాగే తనని కనీసం మా అమ్మని చూడటానికి కూడా పంపించలేదు అంటే ఇదంతా మీరు కావాలని చేస్తున్నారని నాకు అర్థమైంది ఇక చాలు ఇప్పటికైనా భరత్ నాతో పంపిస్తారా లేకపోతే అందరి ముందు నిజం బయట పెట్టమంటారా అంటూ అవని అయితే ఇక రాజేశ్వరితో అంటుంటే రాజేశ్వరి అవని అన్న మాటలకి ఏంటి బెదిరిస్తున్నావా అని అంటుంటే లేదు బెదిరించాల్సిన అవసరం లేదు నిజం బయట పెడతాను అంటున్నాను అంటూ ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అవనితో పాటు వచ్చిన పల్లవి జరిగిందంతా విని షాక్ అయిపోతుంది. అసలు అవని ఏ నిజాన్ని బయట పెడతానంటుంది మామ్ ఎందుకు అంత భయపడుతుంది అసలు అవనికి మామ్కి మధ్యలో ఎట్లాంటి నిజం దాగుంది అని చెప్పి పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.